బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ శాసనసభలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలను ఖండిస్తూ చిరంజీవి జగన్ ను గట్టిగా నిలదీశారన్న ఆరోపణ అబద్ధమని బాలకృష్ణ స్పష్టం చేశారు. అక్కడ గట్టిగా ఎవడూ అడగలేదంటూ కామెంట్ చేశారు. అయితే ఆయన్ను అవమానించడం వరకు అంతా ఓకే, కానీ గట్టిగా చెప్తే ఆయన దిగొచ్చాడట, లేదంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ను కలవమన్నాడట అంటూ బాలయ్య ఫైర్ అయ్యారు. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని ఏంటంటే అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టి ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. బాలకృష్ణ కామెంట్స్ లో విదేశాల్లో ఉన్న చిరంజీవి రియాక్ట్ అయ్యారు. తాను సీఎంతోనైనా సామాన్యుడితోనైనా తన సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతా అని అన్నారు. సినిమాల నిర్మాణ వ్యయం పెరుగుతున్నందున టికెట్ల రేట్ల పెంపు గురించి ప్రభుత్వంతో మాట్లాడాలని సినీ పెద్దలు తనను కోరారని చెప్పారు. అప్పుడు మంత్రి పేరణి నానితో ఫోన్లో మాట్లాడాను అని అన్నారు చిరంజీవి. జగన్ మిమ్మల్ని 1-to-1 కలుస్తారని, లంచ్ కు ఆహ్వానించారని పేరణి నాని చెప్పారని చిరంజీవి గుర్తు చేశారు. అలా సీఎం ఆహ్వానంతో జగన్ నివాసానికి వెళ్లామని అన్నారు. బాలకృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించారని, అప్పుడు అందుబాటులోకి రాలేదని చిరంజీవి తెలిపారు. ఆ తర్వాత ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి సహా మరికొంతమంది వెళ్లి జగన్ను కలిశామని అన్నారు. తాను ఆ రకమైన చొరవ తీసుకోవటం వల్లే అప్పుడు ప్రభుత్వం సీఎం టికెట్ల ధరల పెంపునకు అంగీకరించిందని అన్నారు. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసిందని, ఆ నిర్ణయం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకైనా తన వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్లు పెంచుకోవడానికి కారణమైందని అన్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరిందని చిరంజీవి సుదీర్ఘ లేఖలో ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావించారు. హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ శాసనసభలో చేసిన కామెంట్స్ కు సంబంధించి చిరంజీవి స్పందించారు. అప్పట్లో ఆయన ఇటు పేరుని నానితో మాట్లాడడం జరిగింది. అనంతరం కూడా జగన్ తమలందరినీ కూడా 1-to-1 మాట్లాడతారు, లంచ్ కి ఆహ్వానించారు అని చెప్పడంతోనే అందరూ కలిసి వెళ్లామని అన్నారు. అయితే బాలకృష్ణకు ఫోన్ చేసినా కూడా బాలకృష్ణ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటూ కూడా ఇటు చిరంజీవి స్పందించారు. తాను సీఎంతోనైనా సామాన్యుడితోనైనా ఒకే విధంగా మాట్లాడతారని చెప్పుకొచ్చారు చిరంజీవి.